నమస్తే. మనము ఇవాళ ఈ 50-30-20 రూల్ అంటే నెలవారీ బడ్జెట్ ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మన నెలకి అంటే ట్యాక్సులు పోగా వచ్చే ఆదాయం, మీరు దానిలో 50% ఖచ్చితమైన ఖర్చులకి స్పెండ్ చేస్తారు. అంటే మీ ఇల్లు గడవడానికి ఖచ్చితంగా మీ జీతంలో 50% దానికి పోతుంది. 30% ఏంటంటే మార్చుకోగల ఖర్చులు. ఈ 20% మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ 20% మాత్రం ప్రతి ఒక్కళ్ళు పొదుపు చేయాల్సింది. ఈ 20% తీసేశాక మిగిలిన దాంతోనే ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ చూపిస్తున్నాను. సో నా జీతం అంతా ఇప్పుడు ఈ సేవింగ్స్ లోకి వస్తుంది అనమాట. 25,000లో 20% అంటే 5,000. ఈ 5,000 మీరు తీసేయాలి. మిగతా డబ్బుతోనే మీరు ఇల్లు గడవాలి. ఈ 3 ఎంత సంపాదన ఉన్నా మీరు ఈ 3 మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది. ఫస్ట్, ప్రతి వ్యక్తి చేయాల్సింది జీవిత బీమా. జీవిత బీమాలో మనకి రకాలు ఉన్నాయి. ఆదాయం చాలా తక్కువ ఉన్నవాళ్ళు సంవత్సరానికి 500 రూపాయలు కడితే మీకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అని ఒకటి ఉంది. పిఎంజే అంటారు. మీకు 2 లక్షలు కవరేజ్ ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయినా ఏ విధంగా అయినా చనిపోతే సంవత్సరానికి 800 కడితే యాక్సిడెంటల్ స్కీమ్ అని 10 నుంచి 15 లక్షల వరకు కవరేజ్ ఇస్తారు మీకు. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మనకి తక్కువ ఆదాయం ఉన్నప్పుడు 5,000 పొదుపు చేయగలిగితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేము. కాబట్టి గవర్నమెంట్ కార్డుని ఉపయోగించండి. నెక్స్ట్ వచ్చేసి అత్యవసర నిధి. ఇదేంటంటే మనకి 3 నుంచి 6 నెలల జీతం మనం దీనిలో పొదుపు చేయాలి. ముందు మీకు ఒకవేళ ఏదన్నా ఎక్కువ వడ్డీతో తీసుకున్న రుణాలు ఉన్నాయనుకోండి, అవి ఇచ్చేసేయండి. అది పోయాక ఒక ఆర్డి అకౌంట్ ఓపెన్ చేయండి. అంటే రికరింగ్ డిపాజిట్. ఇది ఆటోమేటిక్ గా మీ జీతంలో నుంచి దీనిలోకి 500 నెల నెల వేసేస్తుంది. సో ఒక 500 దీనిలోకి వెళ్ళిపోతాయి. దీనిలో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. పాప ఉందనుకోండి, మీకు పాప ఉంటే సుకన్య సువిధ స్కీమ్ అనేది ఓపెన్ చేయండి. పాపకి ఒక 1,000 రూపాయలు. తర్వాత బాబు ఉంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయండి. బాబుకి ఒక 1,000 రూపాయలు. తర్వాత మీ ఇద్దరి కోసం మీ రిటైర్మెంట్ కి ఒక 1,500. ఇవి షార్ట్ టర్మ్, అంటే ఇమీడియట్ గా అవసరాలకి ఇది ఉపయోగపడతాయి. ఇది లాంగ్ టర్మ్. ఇది ఎందుకు చేస్తున్నారంటే మీకు ఇప్పుడు తెలియదు. పిల్లలు 10వ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాలేజ్ ఫీజులకు వాడచ్చు, పెళ్లిళ్ళకు వాడచ్చు, మీ రిటైర్మెంట్స్ కి వాడచ్చు. సో అప్పటికి ఇవి ఉపయోగపడతాయి. వీటి మీద వచ్చే వడ్డీ పెరుగుతూ వస్తుంది. కాబట్టి మీరు పడుకున్న మీ డబ్బు ఫ్రీ మనీ, అది పెరుగుతూ ఉంటుంది. సరే, ఈలోపు మీకు ఏదైనా స్థలము